మనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అని చెప్పేసి చూస్తున్నాం. పరిశుద్ధ దినములో, ప్రభు దినములో ఆయన బల్ల చుట్టూ ఒలిముక్కల వేళ చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. గడిచిన ప్రభు దినము నుండి మరొక ప్రభు దినం వరకు సజీవ లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధుడు 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 అని కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన్ను మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని చెప్పేసి చూస్తున్నాం. ఆయన వెలుగైనటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడు. ఎక్కడి నుండి పిలిచాడు? చీకటిలో నుండి పిలిచాడు. అపరాధములతో పాపములతో చనిపోతున్నటువంటి మనల్ని ప్రేమించాడు, పిలిచాడు. ఆయన పిలుపు ఎంతో ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. చీకటిలో నుండి పిలిచాడు. చీకటి అనగా అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వారిని పిలిచాడు. ఆయా పాపములతో జీవించే వారిని పిలిచాడు. మానవుడు చీకటిలో నివసించుచు చీకటి అయి ఉన్నాడు. అటువంటి మానవుణ్ణి, చీకటిలో ఉన్న మానవుణ్ణి, పాపములో ఉన్న మానవుణ్ణి పిలిచాడు. పరిశుద్ధుడైనటువంటి ఆయన పిలిచిన పిలుపు ఎంతో ఉన్నతమైనదిగా ఉంది. అందును బట్టి ఆయన్ను మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఎక్కడికి పిలిచాడు అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. దేవుడు వెలుగు, నిజమైన వెలుగు. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. గొప్ప వెలుగు, అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. ఇశ్రాయేలు యొక్క వెలుగు, అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. ఈ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించే వెలుగు, అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. సమీపింపరాని తేజస్సులో, అమరత్వంలో వసిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనము ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. చీకటిని వేరుపరచుటకు వెలుగును కలుగునుగాక అంటే కలిగింది. అన్య జనులకు వెలుగునిచ్చిన దేవుడు, ప్రకాశించే వెలుగు, ఇట్టి వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఎట్టి పిలుపుతో పిలిచాడు అంటే అపారమైన పిలుపు. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం ఎంత గొప్పదో దాన్ని వర్ణించడానికి కూడా మన నాలుకలు సరిపోవు. అయితే ప్రేమ కలిగిన దేవుడు, మహాదేవుడు, మహారక్షకుడు, మహిమ కలిగిన దేవుడు, మహిమా స్వరూపి అయినటువంటి ఆ మహారాజును ఆయన్ను స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఎక్కడి నుంచి పిలిచాడంటే అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి పిలిచాడు. పాపములో ఉన్నటువంటి వారిని పిలిచి పరిశుద్ధులుగా చేయడానికి పరిశుద్ధమైన అమూల్యమైన
ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి ఆ రక్తధారలలో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ఆయన సన్నిధిలో ఆయన బల్ల చుట్టూ ఒలే మొక్కల వల్ల చేర్చబడి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యాన్ని దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటుంది. ఆయన పిలుపు పరలోక సంబంధమైన పిలుపు, దేవుని ఉన్నతమైన పిలుపు. ఇట్లాంటి పిలుపు పిలిచినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటుంది. ఏ యోగ్యత లేని మన ఎడల యోగ్యత చూపించాడు. ఆయన విధేయుడై తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి రిక్తుడైపోయి ఆకారాన్ని కోల్పోయి తన స్వరక్తముతో ఆయన కార్చిన రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేసి ఆయన సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఆయనంతగానో స్తుతించవలసిన వారము కాబట్టి ఏమై ఉండటానికి పిలిచాడు? ఏర్పరచబడిన వంశముగా పిలిచాడు. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన ఉన్నతమైన మహోన్నతమైన ఘనమైనటువంటి నామాన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ఉదయకాల వేళ మనకు అనుగ్రహించాడు. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అన్నాడు. ఒకప్పుడు మనము రాజులము కాదు, యాజకులము కాదు. అయితే మనము ఊరి వెలపల గవిని వెలపల ఉండవలసినటువంటి మన ఎడల ఆయన చూపిన ప్రేమ, ఆయన పిలిచిన పిలుపు ఎంతో ఉన్నతమైన పిలుపు. చీకటిలో ఉండగా మనల్ని పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. పిలిచిన వాడు ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధిలో రాజులైన యాజక సంఘముగా ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను దయచేశాడు. అటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు ఏర్పరచబడిన జనమే, కానీ అయినా కూడా నన్ను ఆయన రక్తం ఇచ్చి ఆయన కృప ద్వారా ఆయన ప్రేమ ద్వారా నా ఎడల చూపినటువంటి ఆ మహాకృపను బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇప్పుడు విశ్వసించబడిన వారందరూ కూడా ఆయన వంశమే. జగత్తు పునాది వేయబడక మునిపి ఏర్పరచబడిన వారందరూ కూడా ఆయన రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి కూడా ఆయన్ను స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకప్పుడు పాపమునకు దాసులమై ఉండగా అటువంటి మనల్ని ఆ దాసత్వము నుండి, ఆ పాపము నుండి, ఆ శాపము నుండి పిలిచి మనల్ని ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి ఆయన నన్ను పిలిచాడు. యాజక సమూహముగా చేశాడు. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. పరిశుద్ధ జనముగా చేశాడు. అందును బట్టి ఆయన్ను మనము స్తుతించాలి. ఆయన పాపములను పరిచిన దేవుడు కాబట్టి మనం స్తుతించాలి. అంతేకాదు కానీ దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. అందును బట్టి మనం స్తుతించాలి. ఒకప్పుడు మనం ప్రజలుగా ఉన్నటువంటి మనల్ని ఆయన ప్రజలుగా ఆయన సొత్తైన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన వెలపెట్టి మనల్ని కొన్నాడు. అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తం. ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను చేసి ఆయన సన్నిధిలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఆయన స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయాలి. ఆయన ఎంత ఉన్నతుడో, అత్యున్నతుడో, దయాళుడో, ఆయన కృప కలిగిన దేవుడు, కృపావాత్సల్యత కలిగిన దేవుడు, ఎంత సమృద్ధి కలిగినటువంటి దేవుడు. అందరి ఎడల ఆయన చూపినటువంటి ఆ మహాప్రేమను బట్టి ఆయన స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజగా ఉన్నాము. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారముగా ఉన్నాం. ఒకప్పుడు మనము చీకటిలో ఉన్న వారిని వెలుగు సంబంధులుగా చేశాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినటువంటి ఆయన గుణాతిశయాలను తలపోసుకుంటూ, ఆయన గుణగణాలను తలపోసుకుంటూ, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దాని నిమిత్తమై మనము జ్ఞాపకం చేసుకొని ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము అని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పి ఆయన శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను, ఆయన రక్తమునకు సాదృశ్యమైన పాత్రను దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా ఆ యొక్క ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన బల చుట్టూ ఒలిముఖ వేళ చేర్చబడి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను దయచేశాడు. అయితే యోగ్యముగా ఆయన ఆరాధించాలి. ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని ప్రభువు ఆ రొట్టెలో పాత్రలో పాలు పంపులు పొందాలని ఇక్కడ మనకు ఈ ఆజ్ఞ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో, ప్రభు దినములో ఆయన సన్నిధిలో మనం ఉంటుండగా ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో, ఎందు నిమిత్తము ఈ లోకానికి వచ్చాడో అది జ్ఞాపకం చేసుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పినటువంటి ఆ వెలుగైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించి ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాం.